ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మనం ప్రతి ఉదయం నిద్ర లేవగానే దేవుడితో సమయాన్ని గడపడం ద్వారా, మన జీవితాలను దేవుడి చేతిలో పెట్టడం ద్వారా మనం నడవవలసిన మార్గాన్ని దేవుడు మనకి చక్కగా బోధిస్తారు, మనల్ని నడిపిస్తారు. మన జీవితాలు ఆయన చెంత ఉంటే అద్భుతమైన కార్యములను మనం చూడగలుగుతాము. దేవుడికే మహిమ కలుగును గాక. మనం ప్రతి ఉదయం ఎవరితో సమయాన్ని గడపక ముందు దేవుడితో సమయాన్ని గడిపేవారిగా ఉందాము. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట సామెతల గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనం. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. మనం నీతిమంతులుగా దేవుని ఎదుట ఎంచబడితే మనం ఎప్పటికీ కూడా కదిలించబడము. నీతిమంతులు ఎవరు అంటే ఎవరైతే మరి దేవుని చెంత ఉంటారో, ఎవరైతే జీవితాలను దేవుడికి ఇష్టముగా జీవిస్తూ ఉంటారో వారు నీతిమంతులుగా పిలువబడుతుంటారు. నీతిమంతులుగా దేవుడు మనల్ని చేయుచున్నాడు. నీతిమంతుడు ఎన్నటికీ కూడా కదిలించబడడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి కొండ మీద చేసిన ప్రసంగంలో ప్రభువారు 2 రకాల పునాదుల గురించి మనకు సెలవిస్తూ ఉంటారు. మొదటిది బండ మీద కట్టబడి ఉంటుంది, రెండవది ఇసుక మీద కట్టబడి ఉంటుంది. గాలివాన వచ్చినప్పుడు మొదటిది నిలుస్తుంది, రెండోది కుప్పకూలిపోతుంది. అలాగే నీతిమంతుడు ఎన్నటికీ కూడా కదిలించబడడు. ఏమి ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, సమస్యలు వచ్చినా కదిలించబడడు. దేవునిలో స్థిరంగా ఉంటాడు. కానీ రెండవ రకం భక్తిహీనులు దేశంలో నివసింపకుండా పోతారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడు కూడా తన బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటారు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ పునాది బండ మీద వేయబడిన కనుక అది పడదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం కూడా దేవుని మాట విని వాటి చెప్పున మనము అనుసరిస్తే మనం కూడా శ్రేష్ఠులమే. స్థిరమైన ఇల్లుగా నిలుచుటకు దేవుడు మనకు సహాయం చేస్తారు. దేవుడికే మహిమ కలుగును గాక. నీతిమంతుడు ఎన్నటికీ కూడా కదిలింపబడడు. మనం నీతిమంతులుగా ఉందాము, దేవుడు మనల్ని స్థిరంగా ఉంచుతారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నీతిమంతులు ఎలా ఉంటారో ఈ సామెతల గ్రంథం 31వ వచనంలో కూడా మాట్లాడుతున్నారు. నీతిమంతులు నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికవేయబడను. నీతిమంతుడి పెదవులు ఉపయుక్తములైన సంగతములను పలుకును. హల్లెలూయా. నీతిమంతుల నోరు ఎప్పుడు కూడా జ్ఞానోపదేశమును పలుకుతుందండి. మూర్ఖపు మాటలను పలుకు నాలుకను దేవుడు పెరకవేస్తారు, తీసేస్తారు. కాబట్టి మనం నీతిమంతులుగా ఉందాము, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉందాము. నీతిని మనం కలిగి ఉండి, యథార్థతను మనం కలిగి ఉండి, దేవుని భక్తులు మనం ముందుకు సాగితే మనం ఎప్పటికీ కూడా కదిలింపబడడం దేవుడే మనందరికీ కూడా సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి నైనా ఇట్టి రీతిగా, వాగ్దాన రీతిగా ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. నీతిమంతుడు ఎన్నటికీ కూడా కదిలింపబడరని మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయం ఎవరైతే మీ వాక్యాన్ని వింటున్నారో ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నేను నెరవేర్చండి. ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా, మీ చేతననే నీతిమంతులుగా వారు నేను ఎంచబడినట్లు మీరు సహాయం చేయండి. మీ మాట విని వాటి చెప్పునైనా ప్రవర్తించినట్లు ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డల్ని మీ పాదాలకు అప్పచెప్తున్నాం. బలహీనంగా ఉండినైనా దేవా స్తోత్రం మీకు మొరపెడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని బలపరచండి, స్వస్థపరచండి తండ్రి. నైనా దేవా మీకు వందనాలు స్తోత్రాలు. అనేక రకాలైన ఇబ్బందులతో, ఇరుకులతో, చెప్పలేని బలహీనతలతో ఉన్నారయ్యా. వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి. చదువుకుంటున్న వారికి తోడుగా ఉండండి. ఉద్యోగాలు చేస్తున్న వారికి మీ కృపను అనుగ్రహించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకి నైనా మీ కృపను అనుగ్రహించండి. రాకపోకలు యెహోవా నిన్ను కాపాడినని వాగ్దానం బిడ్డలకు నెరవేర్చండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని నైనా, మా దేశ పాలకులను, రాష్ట్ర అధికారులను, రాష్ట్ర పాలకులను నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ స్థితిని జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాల మధ్య శాంతి సమాధానాన్ని ఉండినట్లు మీరు సహాయం చేయండి. నేను మీ పరిచర్య నేను దేశం అంతా ఉండినట్లు, ప్రపంచం అంతా నేను ఉండినట్లు మీరు సహాయం చేయండి. మీ ఎందు భయభక్తులు గల బిడ్డలు నేను లేవబడినట్లు మీరు సహాయం చేయండి. మిమ్మల్ని పోలి జీవించిన బిడ్డలు జీవించినట్లు మీరు కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలయ్యా.
నేను మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గర్భఫలం లేని బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. గర్భంతో ఉన్న బిడ్డలకి నేను నెల నిండేంత వరకు మీ కాపుదలను అనుగ్రహించండి. చంటి బిడ్డలకు కాపుదలను అనుగ్రహించండి. బాలింతలకు కాపుదలను అనుగ్రహించండి. ఇంకా స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు నేను మీ కృపను అనుగ్రహించండి. అయినా మీకు స్తోత్రాలు. వృద్ధులకు మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను ఈ రోజునైనా ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో, ఎందరైతే నేను మీ మీద ఆధారపడుతూ నీతిమంతులుగానైనా ఉండాలని ఆశపడుతున్నారో వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని కదిలింపబడకుండానట్లునైనా వారికి మీరు సహాయం చేయండి. మీకే స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.